శ్వాసం ఇక్కడ కూడా హైలైట్ చేశారు. మరోవైపు మంచు కుటుంబంలో మంటలు అంటూ హైదరాబాద్లో నటుడు మోహన్ బాబు ఇంటి వద్ద రోజంతా హైడ్రామా ఉద్రిక్తత. ఉదయం మనోజ్ దంపతులు బయటకు పంపించిన విష్ణు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించిన మనోజ్ మౌనిక సాయంత్రం మళ్లీ ఇంటికి 7 నెలల కుమార్తెను అప్పగించాలని డిమాండ్. అడ్డుకున్న సెక్యూరిటీ బలవంతంగా లోనికి చొచ్చుకెళ్లిన మనోజ్ చిన్న కొడుకు తీరును తప్పుబడుతూ ఆడియో విడుదల చేసిన మోహన్ బాబు ఆపై మీడియాపై మోహన్ బాబు దాడి ఆయన కాలికి గాయం అవడంతో ఆసుపత్రికి తరలింపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే నిల్వ ఆహారం తిని 8 మంది బాలికలకు అస్వస్థత. ప్రభుత్వం ఆదేశాల మేరకు అట్టహాసంగా నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్లో వండిన ఆహారం మిగిలిపోవడంతో దాని మరుసటి రోజు విద్యార్థులకు వడ్డించారు. దీంతో ఫుడ్ పాయిజన్ జరిగి 8 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం ఆలస్యంగా వెలుగు చూస్తుంది. పెదబయలు మండలం గోమంగి మినీ గురుకుల బాలికల పాఠశాలలో ఈ నెల 7వ తేదీన మెగా పీటీఎం నిర్వహించారు. ఆ రోజు తల్లిదండ్రులకు పెట్టిన తర్వాత మిగిలిన బంగాళదుంప బఠానీ కూరను మరుసటి రోజైన ఆదివారం కొంతమంది విద్యార్థులకు ఉదయం అల్పాహారంలో పెట్టారు. అదే రోజు సాయంత్రం వాళ్ళకి వాంతులు విరోచనాలు అయ్యాయి. 5వ తరగతి విద్యార్థులు జి శ్రావణి, చాందిని, స్వాతి, బిందు, కె హర్షిత, 2వ తరగతి విద్యార్థులు పి హిందూ వదన, సెల్లెమ్మి, రష్మి అస్వస్థతకు గురయ్యారు. వాళ్ళ అంబులెన్స్లో గోమంది పిహెచ్సికి తరలించి సకాలంలో వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ విషయమై పాఠశాల ప్రిన్సిపల్ పి వసంతని వివరణ కోరగా తల్లిదండ్రుల సమావేశానికి వచ్చిన 200 మందికి ఆహారం వడ్డించామని, మిగిలిన అన్నం కూరను పారేయాల్సిందిగా సిబ్బందిని ఆదేశించినట్టు ఆమె తెలిపారు. తనకు ట్రైనింగ్ ప్రోగ్రాం ఉండటంతో ఆదివారం మధ్యాహ్నం విజయనగరం వెళ్ళానని, విద్యార్థులకు అస్వస్థత విషయం ఏఎన్ఎం తనకు ఫోన్లో చెప్పడంతో తక్షణమే పిహెచ్సికి సమాచారం అందించి విద్యార్థులకు చికిత్స అందించినట్టు ఆమె పేర్కొన్నారు. పాఠశాల నుంచి వచ్చిన సమాచారం మేరకు సోమవారం స్కూల్కి వెళ్లి 11 మంది విద్యార్థులకు వైద్యం చేశామని, వాళ్ళలో పరిస్థితి బాగోలేని 8 మంది పిహెచ్సికి తరలించినట్టు పిహెచ్సి వైద్యాధికారి చైతన్య కుమార్ తెలిపారు. ప్రస్తుతం వాళ్ళందరినీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే